హలో అండి, చూస్తున్నారు కదా. నేనైతే క్లిప్స్ అయితే పెడుతున్నాను ఫ్రంట్ నెక్ అయితే జనరల్ గా చాలా మంది స్ట్రైట్ గానే వేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. సో స్ట్రైట్ గా వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనం క్రాస్ కూడా పెట్టేసుకొని వేసేసుకోవచ్చు. దీని వల్ల మీకు యూజ్ ఏంటంటే క్లిప్స్ అన్ని పెట్టాల్సిన పని ఉండదు. ఇంకోటి వచ్చేసి మనం యాంగిల్స్ ప్రతిసారి చూడాల్సిన అవసరం లేదు. ఈ పొజిషన్ లో గానీ, లేదంటే ఇట్లా టర్నింగ్ లో గానీ, ఇంకా ఫ్రంట్ వైపు ఈ విధంగా వేసుకున్నప్పుడు మాత్రం అన్ని పొజిషన్స్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏంటంటే అవేమి చెక్ చేయకుండా ఈజీగా సింపుల్ గా చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ ఏదైతే ఉందో అది, ఇక్కడ ప్లస్ సింబల్ ఏదైతే ఉందో అది అయితే మార్కింగ్ అండి, మార్కింగ్ పొజిషన్. సో నేను అదే విధంగా చూసుకొని ఈజీగా బ్యాక్ వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మన డిజైన్ పొజిషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. సో నేనైతే దీన్ని కొంచెం ముందుకు తీసేసుకొని కొంచెం డౌన్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి ఈజీగా మనం ఫ్రంట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటాం. లాకింగ్ ఏదైతే ఉందో లాక్ తీసేసి ఈ విధంగా మనం ఏదైతే పొజిషన్ లో కావాలనుకుంటున్నామో ఆ పొజిషన్ లో పెట్టేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే చూసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో నాకు ఇది అయితే పొజిషన్ ఓకే అనిపించింది. అందుకని చెప్పేసి బ్యాక్ వెళ్ళేసి నేనైతే కలర్ సెట్టింగ్ అయితే చేసేస్తున్నాను. కలర్ సెట్టింగ్ చేసేసి కలర్ సెట్టింగ్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కలర్ సెట్టింగ్ నేనైతే అన్ని ఒకటే కలర్ పెట్టుకుంటానండి. ఎందుకంటే నాకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండదు. కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా అయితే చేయడానికి అయితే వీలవుతుంది. సో అందుకని చెప్పేసి అలాగే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 12 యాజ్ ఇట్ ఈస్ గా ఉంది కాబట్టి సో ఇంకా డౌట్ ఏం లేకుండా నేనైతే కింద ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదండి, మీకు కూడా ఫ్రంట్ ఎక్కువ యాంగిల్స్ ఇప్పి చేయాలి, చాలా చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుంది అని అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.